మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఏం చేస్తుంటారు మీరు? మీ పేరు? నా పేరు మోహన్ యాదవ్ మేడం. నేను ఫోరం ఫర్ బెటర్ మల్కాజ్గిరి అధ్యక్షుడిని. నేను మాది ఫోరం స్టార్ట్ చేసి 3.5 years అవుతుంది. సో ఇక ఈ ఫోరం ద్వారా మేము ఇక్కడ కాలనీలో ఇక్కడ వివిధ కాలనీలన్నింటిలో కూడా ఏదైనా ఇష్యూస్ ఉన్నా ఏం చేసినా టేకప్ చేసుకొని వర్క్ చేస్తూ ఉంటాం. మొత్తం మున్సిపల్ అధికారుల దగ్గరికి వెళ్ళడము, మన పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళి డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎవరు వస్తే బాగుంటుంది? స్టేట్లో ఎవరు వస్తే బాగుంటుంది? అటు సెంట్రల్లో ఎవరు వస్తే బాగుంటుంది? ముఖ్యంగా మల్కాజ్గిరిలో ఎవరు వస్తే బాగుంటుంది మేడం? ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మేము ఆల్రెడీ టీఆర్ఎస్ ప్రభుత్వం చూసాము, ఇంతకుముందుకున్న గతంలో వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూసాము. వీళ్ళందరినీ ఎంతసేపు వీళ్ళు ప్రజల దగ్గర ఓట్లప్పుడే రావడం తప్ప మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చి సమస్యను పట్టించుకునే నాదుడే లేడు. కానీ ఈసారి జనమందరం కూడా మేమందరం కూడా ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకు సార్? ఎందుకంటే ఇప్పుడు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చూసినట్టయితే ఎన్నో అద్భుతమైన పథకాలు ఏర్పాటు చేశారు. యువతకి అవకాశం ఇచ్చారు. పానిక్ టైంలో, కరోనా టైంలో ఇతర దేశాలు మనల్ని ఎదురు చూశాయి. మొత్తం అందరినీ కూడా తన సొంత కన్నబిడ్డలాగా చూశాడు. ఆయన సొంత కుటుంబం అనేది లేదు, ఆయనకి ప్రజలే కుటుంబం అంటాడు. సో ఏదైనా కూడా ఈరోజు వరకు ఒక అవినీతి లేదు. అందుకనేసి నరేంద్ర మోడీ గారు వల్ల మన దేశానికి ఎంతో మనం ప్రౌడ్గా మేము భారతీయులము, మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని చెప్పుకునే విధంగా ఉంది. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఈరోజు ఏదైనా కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ఉంది. ఇప్పటివరకు హిస్టరీలో ఎవరు కూడా ఛాలెంజ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో, చేయలేమన్నది 37 ఆర్టికల్. ఆ రోజు ఆర్మీ ఇట్లా అక్కడ వెళ్ళాలంటే ప్రాణాలు అరిచేతుకు పెట్టుకొని బార్డర్లో చేసేవాళ్ళు. చిన్న పిల్లల కాడికి రాళ్ళు కొడితే డబ్బులు ఇచ్చేవాళ్ళు. మరి ఈరోజు వ్యవస్థ ఎలా అయిపోయింది? ఆర్మీ అంటే గర్వంగా నేను ఇండియన్ ఆర్మీ అని చెప్పుకునే స్టేజ్లో ఉంది. ఎందుకంటే ఆయన మోడీ గారు ఇచ్చిన పవర్ వాళ్ళకి. ఈరోజు ఎవరైనా శత్రుస్థితులు మన వైపు చూడాలంటే గజగజ వణికే స్టేజ్. మనం ఏ సోషల్ మీడియా తీసినా కూడా ఈరోజు ఎక్కడ ఓపెన్ చేసినా కూడా మోడీ గారు చేస్తున్నటువంటి అద్భుతమైన పనులను చూసి జనాలంతా కూడా ఆకర్షితం అవుతున్నారు. మేమందరం కూడా 100% ఆయనకు వేయాలని చెప్పేసి. సో ముఖ్యంగా ఇక్కడ మల్కాజ్గిరిలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీరు బీజేపీ అంటున్నారు కాబట్టి ఈటల రాజేందర్ కంటెస్ట్ చేస్తున్నారు. అటు టీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి, సునీతారెడ్డి కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురు పోటీ ఉంటుంది అసలు ఈటల రాజేందర్? మేడం అసలు పోటీ అనేదే లేదు. ఎందుకంటే వ్యక్తి ఇంపార్టెంట్. ఇక్కడ వ్యక్తిని నరేంద్ర మోడీ గారు ఎంత అద్భుతంగా సెలెక్ట్ చేశారంటే ప్రజల్లో ఉండే వ్యక్తిని. ఇప్పుడు 17 పార్లమెంటరీ ఏదైతే సెలెక్ట్ చేసిరో అందరినీ కూడా ఒకసారి తిరిగేసి చూసుకుంటే వ్యక్తులను సెలెక్ట్ చేశాడు. వేరే పార్టీలు ఇప్పటివరకు వెతుకుడు ఈరోజు క్యాండిడేట్ డిక్లేర్ చేశారు. కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు మల్కాజ్గిరినే తీసుకుందాం, వేరే గురించి వద్దు. మల్కాజ్గిరి తీసుకున్న వాళ్ళు ఒక పర్సన్ నాన్ లోకల్, ఇంకో పర్సన్ ఇప్పటివరకు కూడా ఉప్పలు తప్ప ఇంకెక్కడ తెలిసిన వాళ్ళు కాదు. మరి ఈటల రాజేందర్ గారు దేశంలో ప్రధానమంత్రి గారు ఎలా తెలుసో తెలంగాణ మొత్తంలో కూడా ఈటల రాజేందర్ గారు ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితులే. ఎందుకంటే పాండమిక్ టైంలో కూడా మేమందరం కూడా ఆయన ద్వారా హెల్ప్ తీసుకున్న వాళ్ళమే, మా అసోసియేషన్ ద్వారా నుంచి వీళ్ళ కూడా. ఎందుకంటే ఆ టైంలో ఆయన హెల్త్ మినిస్టర్ ఉన్నారు. ఆ టైంలో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఆయన ఒక సింగిల్ పర్సన్గా తిరిగాడు మొత్తం కూడా. ఆ టైంలో ఇంజెక్షన్స్ బ్లాక్లు అమ్ముకున్నారు, కొందరు నాయకులు అమ్ముకున్నారు, వేరే పార్టీ నాయకులు కొందరు కరప్టెడ్ అయినా కూడా ఆయన ద్వారా పోతే కొందరికి మేలు జరిగింది. హాస్పిటల్లో కూడా బెడ్స్ దొరకకపోతే కూడా ఆయన బెడ్స్ ఇప్పించాడు. ఇంకా ప్రతిరోజు కూడా ఆయన సోషల్ మీడియాలో చూసినా ఆయన వేరే దగ్గర కాంటాక్ట్ చేశాడు. ఇప్పుడు 7 సార్లు ఎమ్మెల్యే అంటే అనుభవం ఉన్న పర్సన్. ఇంకోటి అంటే జనం నుంచి వచ్చిన నాయకుడు ఎప్పుడు జనం గురించి ఆలోచిస్తాడు. ఇంకా డబ్బు గురించి వచ్చి బిజినెస్ మ్యాన్లు వచ్చి ఓన్లీ బిజినెస్ గురించి ఆలోచిస్తారు. గతంలో చూసినట్టయితే మాకు ఇక్కడ స్థానికంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే ఎంపీ, మేమే రెగ్యులర్గా పబ్లిక్లో ఉండేవాళ్ళం, మేమే ఇంతవరకు ఆయన ఎప్పుడు చూడలేదు. మరి ఏం లేకున్నా ఈటల రాజేందర్ గారు ఎన్నో సందర్భాలలో ఎన్నో ఇష్యూస్ కూడా ఇక్కడ స్థానికంగా పరిష్కరించారు. మరి ఇప్పుడు జనంలో ఉంటాడు. సో ఆయన అయితే 100% గ్యారంటీ గెలుస్తాడు. ఇంకొకటి పర్సనల్గా చెప్తున్నాను నేను, ఎందుకంటే ఓపెన్గా ఆయన గురించి మేము చాలా వరకు కూడా సర్వే చేశాము. మా ఫ్రెండ్స్ మేము అందరం కూడా అనుకుంటుంది కూడా చాలా కానిస్తో మాకు టచ్ ఉంది. కాబట్టి మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ అంత బెస్ట్ అభ్యర్థి ఈ రాజేందర్ గారి గిఫ్ట్గా మోడీ గారికి అందిస్తారు జనం అంత ప్రజలందరూ కూడా. నేను మీ ద్వారా అప్పీల్ చేసేది ఒక్కటే, ప్రజలందరూ కూడా అందరూ బయటికి రావాలి, ఓటు వేయాలి ప్రతి పర్సన్ కూడా. ఎందుకంటే మన ఓటు ద్వారా మనం వాళ్ళని ఆశీర్వదించి మనం గెలిపించినట్టయితే మన మల్కాజ్గిరి చాలా అద్భుత పదంలో ఉంటుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం.